కానీ దేవుని పిల్లలమైన మనం యథార్థమైన హృదయాలతో, ఓ దేవా, నేను ఎవరెవరికి రుణాలు చెల్లించాలో వారందరికీ చెల్లించాల్సిన రుణాలు చెల్లించాలి, సహాయం చేయి. ఇదిగో ఒక నమ్మకమైన వ్యక్తిగా నేను ముందుకు వెళ్ళాలి, సహాయం చేయి అని మనము ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన అలాంటి శక్తిని తప్పక ఆయన పిల్లలకి ఇస్తాడు. ముఖ్యంగా మన దేవుడు ఆయన పిల్లల్లో ఆశించేది ఏంటంటే యథార్థత, జెన్యూన్ హార్ట్. మరి అంతేకాదు ఆయనకి ఇష్టమైనటువంటి విధంగా ఉండాలని ఆశించే అంతరంగం. తప్పకుండా అందుకని వాక్యంలో ఉంది ఒక మాట, తన ఎదుట యథార్థ హృదయాలను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారం చేస్తుంది. చేత ఎక్కడ ఎవరు ప్రార్థిస్తున్నారా, యథార్థతను లేకపోతే నాకు ఇష్టలుగా ఉండాలని ఎవరు ప్రయత్నిస్తున్నారా అని లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారము చేస్తున్నది. చేత ఇందాక ఒక పాట పాడారు, నిజముగా మొరపెట్టిన దేవుడు ఆలకించకుండా. అందులో దానియేలు గురించి ఉంది ఆ పాట అంతా. మరి ఆయన కూడా యథార్థవంతుడేగా. దానియేలు ఎలాంటి వాడు చెప్పండి? యథార్థవంతుడు. దేవుని ఎదుట యథార్థముగా అన్ని విషయాల్లో తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. అదే అందుచేత మనం ఆయన ఎదుట నిర్దోషులముగా, ఫెయిర్గా, స్తోత్రం, హల్లెలూయ, దోషాలు లేని మనుషుడు ఎవరున్నారు? పాపాలు చేయని మనుషుడు ఎవరున్నారు? మరి మనిషి అంటేనే పాపం చేస్తాడు, మనిషి అంటేనే దోషభరితమైన వ్యక్తి. ఎక్కడ చూచిన పచ్చి పుండ్లు, గాయములు అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. నడినెత్తి నుంచి అరికాల వరకు కూడా పాపకరమైన స్థితి, పాపమయం, పాపసహితుడు మనిషి అంటేనే. ఆ స్థితి మనుషుడు ఎరిగి దేవుని, పరిశుద్ధ దేవుని సమీపించి సమస్తాన్ని శుద్ధి చేసుకోవాలి.